ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. మేషరాశివారికి అక్టోబర్ 22, 23, 24 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 3 రోజులు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను, అద్భుతమైన అవకాశాలను తీసుకొస్తుంది. అలాగే మనం మేషరాశివారికి చతుర్థ ఉచ్చ స్థానమైన కర్కాటకంలో గురుసంచారం వల్ల కలిగే శుభ ఫలితాలు అంటే హంసయోగం గురించి కూడా మనం వివరంగా తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. గురుగ్రహం ఒక రాశి నుండి మరో రాశికి మారే సంచారం జ్యోతిష్య శాస్త్రంలో ఒక ముఖ్యమైన సంఘటన. ఇది ప్రతి వ్యక్తి జీవితంలో గణనీయమైన మార్పులను తీసుకువస్తుంది. ముఖ్యంగా మేషరాశివారికి గురువు కర్కాటక రాశిలో వారి చతుర్థ ఉచ్చస్థానంలో సంచరించడం వలన హంసయోగం ఏర్పడుతుంది. ఈ యోగం అరుదైనది మరియు అత్యంత శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సంచారం మేషరాశివారి కుటుంబ జీవితం, వృత్తి ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక స్థితి, సంతానం మరియు అనేక ఇతర రంగాలపై సానుకూల ప్రభావాలను చూపుతుంది. మనం ఈ శుభ ఫలితాలను వివరంగా విశ్లేషిద్దాం. జ్యోతిష్యశాస్త్రంలో గురువు జ్ఞానం, సంపద, అదృష్టం, విస్తరణ, ఆధ్యాత్మికత, సంతానం మరియు శుభకార్యాలకు కారకుడు. ఇది అత్యంత శుభప్రదమైన గ్రహంగా పరిగణించబడుతుంది. గురువు ఒక రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు దాని శుభ ఫలితాలు అనేక రెట్లు పెరుగుతాయి. మేషరాశివారికి కర్కాటకం చతుర్థ స్థానం. ఈ స్థానం తల్లి, గృహం, సుఖం, భూమి, వాహనాలు, ఆస్తి మరియు విద్యను సూచిస్తుంది. గురువు చతుర్థ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండటం వలన ఏర్పడే హంసయోగం ఈ స్థానానికి సంబంధించిన అన్ని రంగాలలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. హంసయోగం అనేది పంచమహాపురుష యోగాలలో ఒకటి. ఇది వ్యక్తికి ఐశ్వర్యం, జ్ఞానం, కీర్తి మరియు ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదిస్తుంది. మేషరాశివారికి కర్కాటకంలో గురు సంచారం వారి కుటుంబ జీవితంలో అమూల్యమైన సానుకూల మార్పులను తీసుకువస్తుంది. చతుర్థ స్థానం గృహాన్ని మరియు తల్లిని సూచిస్తుంది కాబట్టి ఈ సమయంలో కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి. కుటుంబంలో శాంతి, ఆనందం మరియు సామరస్యం వెల్లివిరుస్తాయి. ఇంట్లో ఎప్పటినుంచో ఉన్న విభేదాలు లేదా అపార్థాలు తొలగిపోతాయి. అందరూ ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆమెతో మీ సంబంధం మరింత దృఢంగా మారుతుంది. తల్లి నుండి మీకు పూర్తి మద్దతు మరియు ఆశీస్సులు లభిస్తాయి. ఆమె జ్ఞానం మరియు అనుభవం మీకు మార్గదర్శనం చేస్తాయి. సొంత ఇల్లు కొనుగోలు చేయాలనే లేదా నిర్మించాలనే మీ చిరకాల కోరిక నెరవేరే అవకాశాలు అధికం. ఇంటి పునర్నిర్మాణం లేదా మరమ్మత్తు పనులు చేపట్టడానికి ఇది సుఖ సమయం. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబ వేడుకలు, సమావేశాలు తరచుగా జరుగుతాయి. ఇవి బంధాలను మరింత పటిష్టం చేస్తాయి. కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. అవివాహితులకు వివాహ బంధం కుదురుతుంది. వివాహిత జంటలకు పిల్లలు పుట్టే అవకాశముంది. పిల్లల విషయంలో ఆనందం లభిస్తుంది మరియు వారి పురోగతిని చూసి మీరు సంతోషిస్తారు. తరచుగా బంధువులు, స్నేహితులు మీ ఇంటికి వస్తుంటారు. ఇది ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో సానుకూల వాతావరణం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది మరియు మీరు జీవితాన్ని మరింత ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగ రంగంలో మేషరాశివారికి ఇది ఒక స్వర్ణయుగం అని చెప్పవచ్చు. గురువు చతుర్థ స్థానం నుండి వృత్తి స్థానాన్ని చూస్తున్నాడు. ఇది వృత్తిలో గొప్ప విజయాలను సూచిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి, జీతాల పెంపు వంటివి ఖచ్చితంగా జరుగుతాయి. మీ పనికి గుర్తింపు లభిస్తుంది మరియు మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగం పొందే అవకాశముంది. ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు ఇది చాలా అనుకూలమైన సమయం. వ్యాపార విస్తరణ, కొత్త ప్రాజెక్టులు చేపట్టడం, లాభాలు ఆర్జించడం వంటివి జరుగుతాయి. విదేశీ వ్యాపారంలో కూడా విజయం సాధిస్తారు. మీ వృత్తిరంగంలో మీ గౌరవం మరియు ప్రతిష్ట పెరుగుతుంది. మీరు తీసుకున్న నిర్ణయాలకు, మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు వారితో మంచి సంబంధాలను ఏర్పరచుకుంటారు. సీనియర్ల నుండి మార్గదర్శకత్వం లభిస్తుంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి, కోర్సులు చేయడానికి ఇది మంచి సమయం. ఇది మీ వృత్తికి మరింత ప్రయోజనం చేకూరుస్తుంది. వృత్తిరీత్యా ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఇవి మీకు కొత్త అవకాశాలను మరియు అనుభవాలను అందిస్తాయి. వృత్తిలో విజయం సాధించడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. గురు సంచారం ఆరోగ్యపరంగా కూడా మేషరాశివారికి శుభ ఫలితాలను ఇస్తుంది. గురువు శుభగ్రహం కాబట్టి ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. కొత్త రోగాలు వచ్చే అవకాశాలు తక్కువ. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మీరు ప్రశాంతంగా, ఆనందంగా ఉంటారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి ఇది మంచి సమయం. వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి మీ దినచర్యలో భాగం అవుతాయి. ఏదైనా ఆరోగ్య సమస్యలుంటే సరైన వైద్య సహాయం లభిస్తుంది. సరైన చికిత్స ద్వారా మీరు త్వరగా కోలుకుంటారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటిస్తారు. ఇది మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మీరు శక్తివంతంగా మరియు ఉత్సాహంగా ఉంటారు.
ఇది మీ దైనందిన కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. ఆర్థికంగా ఈ గురు సంచారం మేషరాశివారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. హంసయోగం ధన లాభాలను, సంపద వృద్ధిని సూచిస్తుంది. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అదృష్టం ద్వారా ధనం లభించే అవకాశముంది. పెట్టుబడులకు ఇది చాలా అనుకూలమైన సమయం. భూమి, ఆస్తులు పెట్టుబడులు లాభాలను ఆర్జిస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. అప్పులు ఉన్నవారు వాటి నుండి బయటపడతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పొదుపు చేయడానికి ఇది మంచి సమయం. మీరు భవిష్యత్తు కోసం గణనీయమైన మొత్తాన్ని ఆదా చేయగలుగుతారు. స్థిరాస్తుల కొనుగోలుకు ఇది అనుకూలమైన సమయం. భూమి, గృహాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు అధికం. కుటుంబ సభ్యుల సౌకర్యాల కోసం ఖర్చు చేయడానికి మీరు వెనుకాడరు. ఇది మీ కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది. ఎప్పటినుంచో రావాల్సిన పాత బకాయిలు లేదా డబ్బు తిరిగి వస్తుంది. ధార్మిక మరియు సామాజిక కార్యక్రమాలకు ధనం ఖర్చు చేస్తారు. ఇది మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది. సంతానం విషయంలో కూడా మేషరాశివారికి ఈ గురు సంచారం చాలా శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. గురువు సంతానకారకుడు మరియు చతుర్థ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండటం వలన సంతానానికి సంబంధించిన విషయాలలో శుభం కలుగుతుంది. సంతానం లేనివారికి సంతానం కలిగే అవకాశం ఉంది. వైద్యపరంగా ప్రయత్నిస్తున్న వారికి విజయం లభిస్తుంది. మీ పిల్లలు విద్యలో, వృత్తిలో అద్భుతంగా రాణిస్తారు. వారి పురోగతి మీకు ఆనందాన్ని ఇస్తుంది. పిల్లలతో మీ సంబంధం మరింత మెరుగుపడుతుంది. మీరు వారి అభివృద్ధికి మార్గదర్శనం చేస్తారు. పిల్లల ఉన్నత విద్యకు సంబంధించిన ప్రణాళికలు విజయవంతం అవుతాయి. వారికి మంచి విద్యా సంస్థలలో ప్రవేశం లభిస్తుంది. వివాహ వయసు వచ్చిన పిల్లల వివాహాలు కుదురుతాయి. శుభకార్యాలు జరుగుతాయి. గర్భం దాల్చిన స్త్రీలకు ఈ సమయం చాలా అనుకూలమైనది. ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిస్తారు. కుటుంబంలో కొత్త సభ్యుల ఆగమనం జరుగుతుంది. ఇది ఆనందాన్ని మరియు ఉత్సాహాన్ని నింపుతుంది. పైన పేర్కొన్న ప్రధాన రంగాలతో పాటు ఈ గురు సంచారం మేషరాశివారి జీవితంలోని ఇతర అంశాలపై కూడా సానుకూల ప్రభావాలను చూపుతుంది. విద్యార్థులకు ఇది అద్భుతమైన సమయం. ఉన్నత విద్యలో రాణిస్తారు. పరిశోధనలు చేస్తున్న వారికి విజయం లభిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శించడం, పూజలు చేయడం, ధ్యానం చేయడం వంటివి చేస్తారు. ఇది మీకు మానసిక శాంతిని మరియు సంతృప్తిని ఇస్తుంది. సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది. మీరు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కొత్త స్నేహితులను ఏర్పరచుకుంటారు. వినోద ప్రయాణాలు, తీర్థయాత్రలు చేయడానికి అవకాశం లభిస్తుంది. ఈ ప్రయాణాలు మీకు కొత్త అనుభవాలను మరియు విశ్రాంతిని అందిస్తాయి. కోర్టు కేసులు లేదా న్యాయపరమైన వివాదాలుంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. అదృష్టం మీకు కలిసి వస్తుంది. అనుకోని విజయాలు, శుభ పరిణామాలు జరుగుతాయి. మీకు మంచి సలహాదారులు లభిస్తారు. వారు మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతారు. దానధర్మాలు చేయడానికి మీరు ఆసక్తి చూపుతారు. ఇది మీకు పుణ్యాన్ని మరియు కీర్తిని సంపాదించి పెడుతుంది. కళాత్మక రంగాలలో ఉన్నవారికి అంటే సంగీతం, నృత్యం, చిత్రలేఖనం మొదలైనవి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీ సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త ఆలోచనలు, ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది మంచి సమయం. ఆత్మపరిశీలన చేసుకోవడానికి, మీ బలాలు మరియు బలహీనతలను తెలుసుకోవడానికి ఇది మంచి సమయం. ఇది వ్యక్తిగత అభివృద్ధికి దారితీస్తుంది. మీ మాతృభూమి పట్ల, సంస్కృతి పట్ల ప్రేమ పెరుగుతుంది. మీ ప్రాంతంలోని సామాజిక అభివృద్ధికి మీరు తోడ్పడతారు. గురు సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. అయినప్పటికీ వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి కొన్ని చర్యలు తీసుకోవడం మంచిది. గురువారం రోజున గురుగ్రహానికి సంబంధించిన పూజలు చేయడం, గురు స్తోత్రాలు పఠించడం మంచిది. పేదలకు, బ్రాహ్మణులకు దానధర్మాలు చేయడం వలన గురువు అనుగ్రహం లభిస్తుంది. పసుపు రంగు వస్తువులు అంటే పప్పు, పసుపు వస్త్రాలు దానం చేయవచ్చు. మీ గురువులను, పెద్దలను గౌరవించడం వలన గురువు ప్రసన్నుడవుతాడు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం. జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వృత్తిలో విజయం సాధించడానికి కష్టపడి పనిచేయడం ముఖ్యం. మీ ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం, ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం, వారి అవసరాలను తీర్చడం వలన కుటుంబ బంధాలు బలపడతాయి. ఎల్లప్పుడూ సత్యం పలకడం, నిజాయితీగా ఉండటం గురువుకు ప్రీతికరమైనది. మేషరాశివారికి చతుర్థ ఉచ్చ స్థానమైన కర్కాటకంలో గురు సంచారం అంటే హంసయోగం అనేది వారి జీవితంలో ఒక ముఖ్యమైన మరియు అత్యంత శుభప్రదమైన ఘట్టం. మేషరాశివారికి 22, 23, 24 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అక్టోబర్ 22 బుధవారం రోజు మేషరాశివారికి ఒక చక్కటి రోజు అని చెప్పాలి. మీ కుటుంబ జీవితం ఆనందంగా, ఉల్లాసంగా గడుస్తుంది. ఇంట్లో అందరితో సంతోషంగా ఉంటారు. చిన్న చిన్న వాదనలున్నా కూడా అవన్నీ త్వరగా సమసిపోయి ప్రేమ, అనురాగం వెలివరుస్తాయి. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలంటే ఈ రోజు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. వారి అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తారు. ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొనే అవకాశముంది. బంధువుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.
పై అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు, కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మీ తెలివితేటలు, కష్టపడే స్వభావం మీకు మంచి గుర్తింపును తెస్తాయి. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. టీం వర్క్లో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ కెరీర్లో పురోగతి సాధించడానికి ఇది మంచి సమయం. శ్రమకు తగ్గ ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. ధైర్యంగా ముందుకు సాగండి. వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది. ఆర్థికంగా మంచి లాభాలు ఆర్జిస్తారు. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. మీ వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేసుకోవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కూడా మంచి ఫలితాలుంటాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. కస్టమర్లతో సత్సంబంధాలు కొనసాగించండి. మార్కెట్లో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆర్థిక స్థితి ఈ రోజు మెరుగుపడుతుంది. ఊహించని ధన లాభం ఉండవచ్చు. పాత అప్పులు తీరుస్తారు. పొదుపు చేయడానికి ఇది మంచి సమయం. అనవసర ఖర్చులను నియంత్రించుకోండి. భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడం గురించి ఆలోచించండి. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. మీ కృషి వల్ల ఆర్థికంగా స్థిరపడతారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ రోజు మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా త్వరగా కోలుకుంటారు. ఆహార నియమాలు పాటించండి. వ్యాయామం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. యోగా, ధ్యానం చేయడం వల్ల మరింత శక్తిని పొందుతారు. రోజంతా చురుకుగా ఉంటారు. వివాహం చేసుకోవాలనుకునే వారికి ఈ రోజు మంచి అవకాశం లభిస్తుంది. అనుకూలమైన సంబంధాలు వస్తాయి. పెద్దల ఆమోదంతో శుభకార్యాలు జరిగే అవకాశముంది. మీ భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడుతుంది. ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకునే వారికి కూడా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వివాహితులకు దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. ఒకరికొకరు తోడుగా ఉంటారు. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. చదువులో మంచి మార్కులు సాధిస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశముంది. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి శుభవార్తలు వింటారు. మీ ఏకాగ్రత పెరుగుతుంది. కష్టపడి చదవడానికి మంచి సమయం. గురువుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ప్రేమికులకు ఈ రోజు మధురానుభూతులు పంచుతుంది. మీ భాగస్వామితో ప్రేమను పంచుకుంటారు. మంచి సమయం గడుపుతారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవన్నీ పరిష్కరించబడతాయి. మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకుంటారు. అక్టోబర్ 23 గురువారం రోజు మేషరాశివారికి నిన్నటి ఉత్సాహం కొనసాగుతుంది. కుటుంబంలో ఆనందం, సంతోషం వెలువరుస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా శుభకార్యానికి హాజరయ్యే అవకాశముంది. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా, సుఖంగా ఉంటుంది. మీ పిల్లలతో మంచి సమయం గడుపుతారు. వారి విజయాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు అండగా ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగస్తులకు ఈ రోజు కూడా అనుకూలంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశముంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. కెరీర్లో పురోగతి సాధిస్తారు. పదోన్నతికి అవకాశాలున్నాయి. వ్యాపారస్తులకు ఈ రోజు కూడా లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా మంచి లాభాలు ఆర్జిస్తారు. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రణాళికలు వేసుకుంటారు. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. భాగస్వామ్య వ్యాపారాలలో కూడా మంచి ఫలితాలుంటాయి. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. మార్కెట్లో మీ పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక స్థితి ఈ రోజు కూడా మెరుగుపడుతుంది. ఊహించని ధన లాభం ఉండవచ్చు. పాత బాకీలు వసూలవుతాయి. ఆర్థికంగా స్థిరపడటానికి ఇది మంచి సమయం. పొదుపు పథకాలలో పెట్టుబడులు పెట్టడం గురించి ఆలోచించండి. మీ ఆర్థిక భవిష్యత్తును మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తారు. తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ రోజు మీరు పూర్తి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. యోగా, ధ్యానం చేయడం వల్ల మరింత శక్తిని పొందుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా త్వరగా కోలుకుంటారు. ఆహార నియమాలు పాటించండి. వ్యాయామం చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. వివాహం చేసుకోవాలనుకునే వారికి ఈ రోజు కూడా అనుకూలంగా ఉంటుంది. కొత్త సంబంధాలు వస్తాయి. పెద్దల ఆశీర్వాదంతో శుభకార్యాలు జరిగే అవకాశముంది. మీ భాగస్వామితో మంచి అవగాహన ఉంటుంది. ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకునే వారికి కూడా ఈ రోజు మంచి ఫలితాలుంటాయి. వివాహితులకు దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. పరస్పర ప్రేమ, నమ్మకం పెరుగుతాయి. విద్యార్థులకు ఈ రోజు చాలా మంచిది. చదువులో మంచి పురోగతి సాధిస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశముంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి శుభవార్తలు వింటారు. మీ ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. గురువుల సహకారం మీకు లభిస్తుంది. ప్రేమికులకు ఈ రోజు మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ భాగస్వామితో ప్రేమను పంచుకుంటారు. మంచి సమయం గడుపుతారు. ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. చిన్న చిన్న అపార్థాలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకుంటారు. అక్టోబర్ 24 ఈ రోజు మేషరాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. కుటుంబ జీవితంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురుకావచ్చు. సహనంతో వ్యవహరించడం ముఖ్యం. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. మీ భాగస్వామితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ప్రశాంతంగా ఉండండి.
ఉద్యోగస్తులకు ఈ రోజు కొంత ఒత్తిడి ఉండవచ్చు, పనిభారం ఎక్కువగా ఉంటుంది, మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడానికి అదనపు కృషి చేయాల్సి రావచ్చు, సహోద్యోగులతో కొన్ని చిన్నపాటి సమస్యలు ఎదురుకావచ్చు. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోండి. పై అధికారుల నుంచి కొంత ఒత్తిడి ఉండవచ్చు, అయితే మీరు మీ పనితీరుతో వారిని మెప్పించగలుగుతారు. నిరాశపడకండి, మీ కృషికి తగిన ఫలితముంటుంది. వ్యాపారస్తులకు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండండి. భాగస్వామ్య వ్యాపారాలలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోండి. మీ వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు, వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. ఆర్థిక స్థితి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. అనవసర ఖర్చులను నియంత్రించుకోండి. పొదుపు చేయడంపై దృష్టి పెట్టండి. ఊహించని ఖర్చులు ఉండవచ్చు. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశోధన చేయండి. మీ ఆర్థిక పరిస్థితిని స్థిరీకరించడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ రోజు మీరు కొంత అలసటగా, బలహీనంగా అనిపించవచ్చు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోండి. ఆహార నియమాలు పాటించండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వివాహం చేసుకోవాలనుకునే వారికి ఈ రోజు కొన్ని ఆటంకాలు ఎదురుకావచ్చు. అనుకూలమైన సంబంధాలు లభించడంలో ఆలస్యం కావచ్చు. నిరాశపడకండి, సరైన సమయం కోసం వేచి ఉండండి. వివాహితులకు దాంపత్య జీవితంలో కొన్ని చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు. ఒకరికొకరు సహనంతో, ప్రేమతో వ్యవహరించడం ముఖ్యం. అభిప్రాయ భేదాలను తొలగించుకోవడానికి ప్రయత్నించండి. విద్యార్థులకు ఈ రోజు కొంత ఒత్తిడి ఉండవచ్చు. చదువుపై ఏకాగ్రత పెట్టడం కష్టంగా అనిపించవచ్చు. పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి మరింత కృషి చేయాల్సి ఉంటుంది. పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి అదనపు ప్రయత్నాలు అవసరం. గురువుల సలహాలు, సూచనలు పాటించండి. నిరాశ చెందకుండా ముందుకు సాగండి. ప్రేమికులకు ఈ రోజు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. మీ భాగస్వామితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. చిన్న చిన్న వాదనలకు దూరంగా ఉండండి. ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ ప్రేమ బంధాన్ని బలపరుచుకోవడానికి సహనంతో వ్యవహరించండి. అపార్థాలను తొలగించుకోవడానికి చర్చలు జరపండి. మీ ప్రేమను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. మొత్తంగా మేషరాశివారికి ఈ 3 రోజులు కొన్ని హెచ్చుతగ్గులతో కూడి ఉంటాయి. అయితే మీరు ధైర్యంగా, ఆశావాద దృక్పథంతో ముందుకు సాగితే అన్ని సవాళ్లను అధిగమించగలరు. నిరాశపడకండి, మీ కృషి, అంకితభావం మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. మేషరాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.